వెల్కమ్ టు స్కైలైన్ టీవీ. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 10వ తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఘనంగా సత్కరించారు. ఎన్టీఆర్ సర్కిల్లో నిర్వహించిన కార్యక్రమంలో 580కు పైగా మార్కులు సాధించిన 40 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రధాన ఉపాధ్యాయులను అభినందించారు. విద్యార్థులకు నగదు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ స్కూళ్లకు పోటీగా నిలవడం గర్వకారణమన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఒత్తిడి లేని విద్యా విధానం అమలవుతోందని తెలిపారు. అనంతరం విద్యార్థులతో ఆటోనగర్ వరకు ర్యాలీ నిర్వహించారు. 25 లక్షల ఉద్యోగాలు కల్పన చేయడమే అజెండాగా ముందుకు వచ్చింది. ఇప్పటికే అనేక మందికి ఉద్యోగాలు రావడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా చక్కటి ఉద్యోగ కల్పనకు ముందుకు వెళ్తా ఉంది. ఈ రోజున డిఎస్సి విద్యార్థులకు ముఖ్యమైనది టీచర్లు. ఆ టీచర్లు కూడా ఊరికనే రాజకీయ నాయకులు రికమెండ్ చేస్తే వచ్చే టీచర్లు కాదు. వాళ్ళు ప్రవేశ పరీక్షల్లో పాస్ అయ్యి అదేవిధంగా ఒక్క పైసా ఖర్చు లేకుండా ఇంటర్వ్యూకి వెళ్ళి ఉద్యోగాలు తెచ్చుకున్న టీచర్లు ఈ రోజు మా ప్రభుత్వ స్కూల్స్ లో ఉన్నారు. ఏ టీచర్ అయినా అడగండి, ఎక్కడైనా లంచం ఇచ్చో లేదా రికమెండ్ చేసి ఉద్యోగం తెచ్చుకున్నారా, లేకపోతే లంచం ఇచ్చో రికమెండేషన్ చేయించుకున్న ట్రాన్స్ఫర్ తెచ్చుకున్నారా? కానీ టీచర్ వ్యవస్థ అంటే దేశానికి దారి చూపించే వ్యవస్థ. అలాంటి వ్యవస్థలో చక్కటి విధానం ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలని చెప్పి అన్ని విషయాలు ఉద్యోగాలు నియమించే కాడి నుంచి వాళ్ళకి జరిగే అన్ని విషయాల్లోనూ కూడా ట్రాన్స్పరెంట్గా ముందుకు వెళ్తున్న కూటమి ప్రభుత్వానికి అందరం ఆశీర్వదించాలని కోరుకుంటూ ఇవాళ చక్కటి ఫలితాలు పొంది ఒక్కొక్క స్కూల్ నుంచి ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన పిల్లల్ని సన్మానించుకునే భాగ్యం నాకు కలగడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. మరి వీళ్ళందరినీ కూడా ప్రజల్లో ఒక చైతన్యం కనిపించడానికి, రాబో పిల్లలు దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకోవడానికి వీళ్ళందరినీ చక్కటి ర్యాలీతో 1 కిలోమీటరు తీసుకెళ్లాలని కూడా అనుకున్నాం. ఎందుకంటే ఇది మీరు సాధించిన విజయాలు మీ తర్వాత వచ్చే పిల్లలు కూడా సాధించాలనే ఆలోచన వాళ్ళకి కలగాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు కూడా ఒక స్ఫూర్తినిస్తూ మీ పిల్లల్ని ఎక్కడా కూడా చదువు ఆపడానికి ప్రయత్నం చేయొద్దు. ఇవాళ ప్రభుత్వాలు చదువుల కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. దాని ఫీజులన్నీ కూడా ప్రభుత్వం కట్టడానికి సిద్ధంగా ఉంది. పిల్లలకు ఉద్యోగం వచ్చే వరకు కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకున్నానికి ముందుకు వెళ్తాం కూటమి ప్రభుత్వం. అందువల్ల పిల్లలు బాగా చదివించండి. చదువు మాత్రమే మన కుటుంబం యొక్క దిశని మార్చగలిగింది ఒక చదువు మాత్రమే. ఆ చదువుకి మనం తల్లిదండ్రులుగా బాధ్యతగా చదువు చెప్పిస్తే తర్వాత వాళ్ళు మీరు పడుతున్న మా తల్లిదండ్రులు పడుతున్న కష్టం వాళ్ళు పడకుండా చక్కటి సొసైటీలో చక్కటి పేరు ప్రజ్ఞలతో ముందుకు వెళ్తారని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఒక 2 రోజులు పిలుపుతో ఇచ్చేసిన మరి డిఈఓ గారికి, మరి ఈ లిస్టులు ఇవ్వడం ఇవన్నీ కూడా సహకరించిన ఎంఈఓలకి అందరికీ, అదేవిధంగా ప్రత్యేకంగా ప్రధాన ఉపాధ్యాయులు ఆ స్కూల్స్ నుంచి వాళ్ళకు కూడా ఖచ్చితంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.